ఇంక మేమెళ్ళిన 10 మినిట్స్‌కైతే పెళ్లి కూతురిని, పెళ్లి కొడుకుని అయితే తీసుకొచ్చేసారు. ఆ తర్వాత రిసెప్షన్ అయితే స్టార్ట్ అయింది. ఇంక స్టార్ట్ అవ్వగానే ఒక్కొక్కలుగా పెళ్లి కూతురిని, పెళ్లి కొడుకుని బ్లెస్ చేయడానికైతే వెళ్ళిపోతున్నారు. అలాగే ఫోటోస్ కూడా తీసుకుంటున్నారు. మేము కూడా కొంసేపు వెయిట్ చేసేసి పెళ్లి కూతురిని, పెళ్లి కొడుకుని అయితే బ్లెస్ చేసేసి మేము కంగ్రాచ్యులేషన్స్ చెప్పేసి అయితే ఫుడ్ తినడానికైతే వచ్చేసాము. అప్పటికే 2:30 అయిపోయింది. ఇంక ఫుడ్ వెరైటీస్ వచ్చేసరికి ఫుల్ నాన్ వెజ్. ఇంకా ఎగ్, చికెను, చికెన్ బిర్యానీ, మటను, రైతా, స్వీట్ ఇలా అన్నీ ఉన్నాయి. ఫిష్ కూడా ఉన్నది. నేనైతే ఫిష్ తినలేదు. ఈ నాన్ వెజ్ మటను, చికెన్ వరకే ఆగిపోయాను. నాన్ వెజ్ తిన్న వాళ్ళకైతే వెజ్ కూడా ఉంది. వెజ్ వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇంకా ఇవి తినేసిన తర్వాత ప్లెయిన్ రైసు, సాంబారు, ఇలా పచ్చడి, పెరుగు ఇలాంటివి కూడా ఉన్నాయి. బట్ నేనైతే నాన్ వెజ్ భోజనం కంప్లీట్ చేసేసి ఇంకా ఫైనల్‌గా ఐస్ క్రీమ్ అయితే తినేసాను. ఇంకా ఐస్ క్రీమ్ అయితే ఈసారి 2 అయితే తిన్నాను. ఎందుకంటే ఆ రోజు చాలా ఎక్కువ ఎండ ఉందని చెప్పాను కదా! అందుకని చెప్పేసి ఐస్ క్రీమ్ అయితే 2 తినేసాను. ఇంకా పాన్ కూడా ఇచ్చారు. పాన్ కూడా తిన్నాము. ఇక్కడ మా వాళ్ళందరూ థంబ్ సింబల్ చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఒక మామ మీరు గమనించారో లేదో ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది మీ అందరికిన్న. ఇన్ కేస్ చూడలేనట్టయితే చూడండి.